నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం. రామేశ్వరం నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలలో, ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో జరిగే కార్యక్రమాలలో భక్తులెల్లరూ కూడా భాగస్వాములై ఇలాంటి మహోత్తరమైన సంకల్పాలలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయం 90 ఎకరాల విస్తీర్ణంలో 16 దేవాలయాల నిర్మాణం. ఈ సంకల్పం సిద్ధించటానికి అష్టాదశ శక్తిపీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో యాగాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం రామేశ్వర క్షేత్రంలో ధనుష్కోట నుండి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. సముద్ర తీరంలో చేసే పూజా కార్యక్రమాలకు ఎందుకంత మరి శక్తి ఉంటుంది అంటే, బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారు సర్వదుష్టానాం వాచముఖం పదం స్తంభయ జిప్పాం కీలయ బుద్ధిం వినాశాయ మురళీం అని బీజాక్షరాలతో, అమ్మవారి యొక్క బీజాక్షరాలతో మూలమంత్ర అనుష్ఠానం అనేటువంటిది కనీసం సముద్ర తీరంలో కొంతైనా చేసి హవనం చేస్తే విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుంది. దానివల్ల వచ్చేటువంటి ఒక ఫలితం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య జీవితంలో మనతో తిరిగేటువంటి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరి మనసులో ఏముందో అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించి వాళ్ళతో జర్నీ చేయలేం. అటువంటి కాలం ప్రస్తుత కాలం. అట్లనే ప్రకృతి వైపరీత్యాలు, అనేక రకాల మానవాళికి చుట్టుముడుతున్నటువంటి ఒక ఉపద్రవాలు, కొంతమంది కొన్ని కామెంట్లలో చూస్తూ ఉన్న అనేక రకాల వీడియోలలో ఇది మూఢనమ్మకాలు, వీటిని మనం విశ్వసించటం వల్ల ఉపయోగం ఏముంది అని. ఇక్కడ మూఢనమ్మకాలు అవునో కాదో అని పక్కన పెడితే, ఎవరైతే హేతువా ఈ విధంగా మూఢనమ్మకాలను అంటూ ఉన్నారో, ఈ జాతక భాగం వీటికి సంబంధించిన దాంట్లో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి అని, నవమి తిథి రోజున నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయి, మరలా నవమి తిథి రోజు నువ్వు ఎక్కడికైతే ప్రయాణం చేసావో అదే ఊరికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్తావు. అలా వెళ్ళకపోతే శాస్త్రంలో అందుకనే చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ప్రయాణ నవమి, ప్రవేశ నవమి. కాబట్టి ఏ ప్రాంతానికైతే ప్రయాణం చేస్తున్నామో నవమి తిథి రోజున తిరిగి మరలా నవమి వచ్చేలోపు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికైతే వెళ్ళావో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది శాస్త్రం ద్వారా నిరూపణ జరిగింది. కావాలంటే పరీక్షించుకోండి. ఇక్కడ శాస్త్రములు ఎప్పుడు కూడా మూఢనమ్మకాలు కాదు. ఇవాళ రామనామ జపం శక్తి చేత ఈ వారధి నిర్మించబడి ఉంది. ఎటువంటి సైన్స్ టెక్నాలజీ ఏది లేని రోజుల్లో సీతా అమ్మవారి యొక్క జాడ తెలుసుకోవడానికి ఇప్పుడు సముద్రం అటువైపు ఇటువైపు మధ్యలో దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం, ఇది 20-25 కిలోమీటర్ల దూరం. రామ్ 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 అంటూ రామనామాన్ని జపం చేసి, ఆ రామనామ జపం చేత ఆ రాళ్లపైన, బండరాళ్లపైన కూడా రామనామ జపం అక్షరాలే మహాశక్తిగా మారి తేలిన ఈ సముద్రం పైన ఈ వారధి మొత్తం వానరులందరూ లంకా సామ్రాజ్యంలోకి వెళ్ళి మరి అక్కడ అమ్మవారిని దర్శించడానికి చేసే ప్రయత్నంలో ఈ వారధి ఎంతో మరి శక్తివంతంగా రామనామ జపం చేత మరి ఇక్కడ ఈ వారధి మొత్తం నిర్మించబడి ఉన్నది. ఇప్పటికీ కూడా అంతుబట్టని హిస్టరీగా మిగిలి ఉన్నది. రామనామ జపానికి ఎంత శక్తి ఉందంటే, మీ జీవితంలో కలిగేటువంటి ఒక ఎటువంటి ఆటుపోట్లైనప్పటికీ కూడా మరి తొలగిపోవాలి అంటే, ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగే సమయంలో మీరు కూడా మీ గోత్రనామార్చనతో జరిగే ఈ కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వటం, ప్రతిరోజు కూడా రామనామ జపం చేయటం, అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రామనామ జపం. చూడండి, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఈ వారధి పైన ఇలానే నిలబడి ఉంది. సముద్రం అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉంది. మధ్యలో వారధి ఉన్నది. మరి ఈ రాళ్ళు ఎలా నిలబడగలిగినాయి?
మన జీవితంలో కూడా నిగ్రహణ శక్తితో మనం మరి ఆ విధంగా చేయగలిగితే రామనామ జపం చేత భగవత్ అనుగ్రహం చేత మన జీవితంలో కూడా ఈ వారధి ఎట్లయితే నిలబడిందో రాముడు మన జీవితాన్ని మనల్ని నిలబెడతాడు. ఇంకా విశేషమైనటువంటి ఒక కార్యక్రమాల గురించి మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర.